నల్గొండ విశ్వ బ్రాహ్మణ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో జూన్ 30వ తేదీ ఆదివారం మిర్యాలగూడ జేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించే విశ్వ బ్రాహ్మణ వధువరుల వివాహ పరిచయ వేదిక కరపత్రం ఆవిష్కరణ స్థానిక టాకా రోడ్ జేసీ భవన్ లో నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మిర్యాలగూడ విశ్వ బ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షులు అన్న భీమోజు నాగార్జునాచారి చేతుల మీదుగా కరపత్రం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ సేవా సమితి అధ్యక్షులు దాసోజు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పెందోట సోము, గౌరవ అధ్యక్షులు కొండోజు కృష్ణాచారి, మిర్యాలగూడ దేవాలయ కమిటీ అధ్యక్షులు గడగోజు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి ఇనుగుర్తి గోవర్ధనాచారి, కార్యనిర్వహణ అధ్యక్షులు చేర్యాల వెంకటాచారి, కోశాధికారి మండలోజు సైదాచారి, మండల అధ్యక్షులు సిరసనగండ్ల ఈశ్వరాచారి, మిర్యాలగూడ సేవా సంస్థ కన్వీనర్ తాడోజు శ్రీనివాసాచారి, కో కన్వీనర్ నారాబత్తుల శ్రీనివాసాచారి, ఇనుగుర్తి కోటయ్య, చామర్తి వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు. విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ నల్గొండ జిల్లా. విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ గత 12 సంవత్సరాల నుండి నల్గొండలో మన విశ్వబ్రాహ్మణ బంధువులకు వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ నల్గొండ కేంద్రంగా పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగా గత 2 సంవత్సరాల నుంచి నల్గొండే కాకుండా నల్గొండ చుట్టూ ఉన్నటువంటి పట్టణ కేంద్రాల్లో కూడా మా శాఖను విస్తరించాలనే ఉద్దేశంతో, మా సేవలు కూడా విస్తరించాలనే ఉద్దేశంతో దేవరకొండ, మిర్యాలగూడ, సూర్యాపేట రకరకాల ప్రాంతాల్లో మేము పరిచయ వేదికలు కండక్ట్ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా రేపు 30 తారీఖు జూన్ రోజు మిర్యాలగూడలో చేయడానికి మా సంస్థ దీన్ని పూనుకుంది. దానికి జేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం చేయడానికి ఇక్కడ పెద్దల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మిర్యాలగూడలో చుట్టుపక్కల ఉన్నటువంటి విశ్వకర్మ బంధువులు, తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీ పిల్లల బయోడేటా తీసుకొని వచ్చి 30 తారీఖు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. బయోడేటాతో పాటు పిల్లలు కూడా తీసుకొస్తే మనకు ఎక్కడో మన ఊళ్ళో ఉన్నటువంటి మనం అందరం ఒక దగ్గర సమావేశం ఏర్పాటు చేసుకొని మన పిల్లలకి సరైన సంబంధాలు సమకూర్చుకోవడానికి ఒక వేదిక ఏర్పాటు జరుగుతుంది. సేవా సంస్థ నల్గొండ జిల్లా వారు మిర్యాలగూడ పట్టణంలో వధువరుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని పెట్టడం చాలా సంతోషకరం. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మన అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా పెందోటి సోము గారు, అదే రకంగా కృష్ణమాచారి గారు, అనేక రకాల పెద్దలు, మరి ఎంతో అనుభవం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు, మరి విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ ద్వారా నల్గొండలు ఎక్కింది, దేవరకొండలు ఎక్కింది, వివిధ ప్రాంతాల్లో దాదాపుగా 10-20 ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. అది ఎంతో అనుభవజ్ఞులైనటువంటి మీరు మన మిర్యాలగూడ టైం చేయడం చాలా మన యొక్క అదృష్టంగా భావించి, మరి మన మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మన విశ్వబ్రాహ్మణ సోదరులు, పెళ్లి కావాల్సినటువంటి వధువరులు ఎవరైతున్నారో వారితో పాటు తల్లిదండ్రులు కూడా యొక్క కార్యక్రమం హాజరై మన మిర్యాలగూడ పట్టణంలో ఇంత పెద్ద మన మిర్యాలగూడ పట్టణం మొట్టమొదటిసారిగా నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీరు పెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మన విశ్వబ్రాహ్మణ సోదరులకు కోరికైన విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ నల్గొండ వారికి గత 13 సంవత్సరాలుగా ఈ యొక్క వివాహ పరిచయ వేదికతో పాటు చాలా సేవా కార్యక్రమాలను ఆ సంస్థ వారు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా గత 15 రోజుల క్రితం మిర్యాలగూడకు వచ్చేవారు. మిర్యాలగూడలో వివాహ పరిచయ వేదిక అనే కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహించాలనుకుంటున్నాం. మీ పెద్దల సహకారం ఉంటే మేము మిర్యాలగూడ నిర్వహిస్తాం. గతంలో దేవరకొండ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినాం కాబట్టి ఈసారి మీ మిర్యాలగూడ కేంద్రంలో చేయాలని చెప్పి వారు ఒక మంచి సంకల్పంతో మిర్యాలగూడకు వచ్చినందుకు వారికి మేము కూడా ఖచ్చితంగా ఇక్కడ చేద్దాం. మా దగ్గర కూడా ఇంతవరకు మిర్యాలగూడలో ఇటువంటి చక్కటి కార్యక్రమం ఎప్పుడు కూడా మేము అనుకుంటున్నాం కానీ మాకు సాధ్యం కాలేదు. మేము గత 3 సంవత్సరాలుగా యొక్క బ్రహ్మంగారి దేవాలయ ప్రతిష్టా కార్యక్రమం కోసమే తిరిగి ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చినాం. సరే, ఈ భగవంతుడి సంకల్పం ఏమో కానీ వీరి రూపంలో మిర్యాలగూడకి ఒక మంచి అవకాశం ఉన్నది. పెళ్లి కానీ వివాహం కానీ అమ్మాయి అబ్బాయిలకు ఇది ఒక చక్కటి అవకాశం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ మిర్యాలగూడ చుట్టుపక్కల మండలాలు, గ్రామాల్లోని ప్రజలందరూ కూడా వినియోగించుకొని ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటే విశ్వబ్రాహ్మణ సేవా సమితి నల్గొండ సంస్థ వారి ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలో 30/6/2024 నాడు జేఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నందు
విశ్వబ్రాహ్మణుల వివాహ పరిచయవేదిక ఏర్పాటు చేయడమైనది. మధ్యాహ్నం భోజనవసతి కూడా వచ్చే వారికి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఈ యొక్క మిర్యాలగూడ పట్టణవాసులు చుట్టుపక్కల ఉన్న మండలాలు వారు కూడా ఈ యొక్క కరపత్రికను అందరికీ అందజేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయపరచవలసిందిగా విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ నల్లగొండ వారిచే మిర్యాలగూడ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి వివాహ పరిచయ వేదికని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని కోరుతున్నాను. ముఖ్యంగా విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇది 12 సంవత్సరాల నుంచి వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కానివ్వండి, వివిధ కార్యక్రమాలలో వివిధ పరిస్థితులు చేస్తున్నారు. మొట్టమొదటిగా మిర్యాలగూడ పట్టణంలో ఈ యొక్క వివాహ పరిచయ వేదికని నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిర్యాలగూడ చుట్టుపక్కల ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ సోదరులు, వివాహం కానటువంటి వధూవరులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని వారు భవిష్యత్తులో మంచి సంబంధాలు ఏర్పరచుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ నల్గొండ జిల్లా వారు రేపు 30వ తారీఖు జరగబోయే మిర్యాలగూడ పట్టణం జేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో నూతన వధువుల వివాహ వేదిక పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. మంచి కార్యక్రమం, చాలా మంచి కార్యక్రమం. వివాహం కాని పిల్లలు ఎవరైనా ఉంటే వారి యొక్క పూర్తి వివరాలు తెలియజేసుకుంటూ 1-2 సార్లు ఇలాంటి ప్రోగ్రాంలో మనం పార్టిసిపేట్ అయితే మంచి సంబంధాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడో పోయి మనం ఎవరినో ఆల్రెడీ ఒక మీడియేటర్ని పెట్టుకొని ఒక సంబంధాలు చూసుకుంటే వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటి, వాళ్ళ యొక్క బాగోగులు ఏంటి మనకు తెలియదు. ఇలాంటి కార్యక్రమాలు తెలిసిపోతే 10 మంది అక్కడికి వచ్చుంటారు కాబట్టి వాళ్ళ యొక్క స్థితిగతులు తెలుస్తాయి, వాళ్ళ మంచి చెడులు కూడా మనకు తెలుస్తాయి, మన పరిస్థితి వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి ఇలాంటి మంచి సద్వినియోగాన్ని వినియోగించుకోవడం కోసం మిర్యాలగూడ పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు కాకుండా యావత్ నల్గొండ జిల్లా కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి నలుమూల నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మీకు ఇష్టమైన సంబంధాలు ఎంచుకొని మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్న సంబంధాలు ఎంచుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిర్యాలగూడ పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం పెద్దలకు, సేవా సమితి నల్గొండ జిల్లా పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. పరిచయ వేదిక మిర్యాలగూడ జేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించతలపెట్టిన విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ అధ్యక్షులు దాసు శ్రీనివాస్ గారు మరియు పెందట సోము గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఈరోజు చేసినట్టే 30వ తారీఖు రోజు కూడా ఇంకా దిగ్విజయంగా చేయడానికి వనపర్తి డిఎస్పీ గారు మరియు మన లోకల్ డిఎస్పీ రాజశేఖర్ గారు, మన తెలంగాణ రాష్ట్ర వివాహాలన్నిటికీ మొట్టమొదటి నుంచి దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి విశ్వబ్రాహ్మణ సేవా సమితి చైర్మన్ గారు అడ్లూరి రవీంద్రాచారి గారు వారు కూడా విచ్చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ముందుండి తమ బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని ముందేసుకొని ఆ కార్యక్రమాన్ని నిర్వహించి తలపెట్టాలని చెప్పి ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు విధిగా సహకరించాలని కోరుతూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను.